గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా హెల్దీ కదండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు గోధుమ పిండితో హెల్దీ బిస్కెట్లు చేసుకుందామని గోధుమ పిండి 2 కప్పుల గోధుమ పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు, ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అదంతా కలిసింది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇంకొక స్పూన్ అంత వేసి మంచిగా కలుపుకోవాలి పిండి. ఇట్లా మంచిగా కలిపినాక ఇప్పుడు ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా వస్తుందా లేదా ముద్దకు వచ్చేటట్టు కలుపుకోవాలి నెయ్యితో. ఇప్పుడు టీ స్పూన్ అంతా సోంపు, 1 టేబుల్ స్పూన్ అని నువ్వులు, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 4 ఇలాచి. ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకున్నా కదండి. ఇంట్లో అరకప్పు అంతా చక్కెర, అరకప్పు కన్నా కొంచెం ఎక్కువనే ఉంది కదండి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకున్న పౌడరు ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కరెక్ట్గా ఇట్లా వచ్చింది కదండి. ఇట్లా వచ్చినాక ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తూ పిండి సాఫ్ట్గా వచ్చేదాకా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేస్తూ కలుపుకోవాలండి. ఎందుకంటే షుగర్ పౌడర్ వేసినాం కదా, తొందరగా మెత్తగా అయిపోతుంది పిండి. ఇట్లా మంచిగా పిండి సాఫ్ట్గా అయ్యాక మెదుపుకోవాలి. ఇట్లా 5 నిమిషాల దాకా మంచిగా ఇప్పుడు ఇట్లా కలుపుకున్న పిండిలో ఒక మూత వేసుకొని ఒక 15 నిమిషాలు నాననియాలి పిండి. ఒక 15 నిమిషాలు నాననిచ్చిందండి పిండి. ఇప్పుడు బాగా రెండు చేతులతో ఇట్లా మంచిగా మెదుపుకోవాలి. ఇట్లా బాగా 5 నిమిషాల సేపు ఇట్లా పిండి బాగా పిసికిన. ఇప్పుడు హాఫ్ తీసుకొని ఇట్లా ఒక చాక్ తీసుకొని
ఇట్లన్నీ కట్ చేసుకోవాలి. ఇట్లా వచ్చినాయి చూడండి బబుల్స్ బబుల్స్. ఇది కరెక్టే పర్ఫెక్ట్ అయిన అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నూనెలో వేయించుకుందాం. ఉన్నాయి అండి, ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి కానియాలి. నూనె వేడైనాక ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తిరిగేసుకుందాం. తిరిగేసుకుంటూ చిన్న మంట మీదనే వేయించుకోవాలండి ఇవి. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకున్నా కదండి, ఇంకొక ట్రిప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇవి కూడా వేగినాయి అండి. ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయినాయి బిస్కెట్స్. హెల్దీ బిస్కెట్స్ అండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.